ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ గురించి నాకు ఎలాంటి దిగులు లేదురా. మొత్తం క్లారిటీ వచ్చేసింది. నేను మీకు తోడున్నా తోడు లేకపోయినా మిమ్మల్ని మీ పెళ్ళాలు కాపాడుకుంటారనే ధైర్యం ఈ రోజున పక్కా వచ్చేసిందిరా. బాబాయ్, ఇమీడియట్ గా పంతుల్ని పిలిపించి అర్జెంట్ గా వీళ్ళకి శోభన ముహూర్తం ఫిక్స్ చేయించు. అలాగే సార్. వెళ్ళండి రా, మీరు వెళ్ళి మీ ఏర్పాట్లు చేసుకోండి. అదేంట్రా, మాకప్పుడే ఫస్ట్ నైట్ వద్దన్నయ్య. అదేంటి బాబు, ఇప్పటిదాకా దానికోసమే కదా పాకులాడారు. వాళ్ళు చేసిన ఫైట్ చూసాక అది డైజెస్ట్ చేసుకోవడానికి మాకు కొంచెం టైం పడుతుంది. పాపం పిల్లలు బాగా భయపడిపోయినట్టున్నారు సార్. బాబాయ్, కత్తి పట్టుకున్నోడికి పువ్వులు చూపిస్తే కూలవుతాడు. పువ్వులే కత్తి పట్టుకున్నాయనుకో ఆడి పరిస్థితి ఏంటి? ఎవడైనా షాక్ అవ్వాల్సిందే. మనోళ్ళ పరిస్థితి కూడా అంతే. అవును, వీళ్ళిద్దరేరి జంపా? తమ్ముళ్ళ కన్నా ఎక్కువగా వాళ్ళకి తడిచిపోయిందండి. ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయారు. రేయ్, వెళ్ళి కాస్త చల్లని ఎత్తున పోసుకోండి. కాస్త ఆ భయం పోతుంది పీరికేద వల్లారా. వెళ్ళండి. ఏదేమైనా బాబాయ్, శ్రావణి సంధ్య బాగా ఫైట్ చేశారు. అవును సార్. ఏంటి నీలాంబరి, ఏడుస్తున్నావా? నా కోసం మీరు పొలంలో చెమటలు చిందిస్తా ఉన్నారు. ఎర్రగా కందిన మీ చేతుల కోసం నేను 2 కన్నీటి చుక్కలు కార్చినాను. వీటి వల్ల ఉపయోగం ఏముంది? వద్దు నీలాంబరి, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేదు. మీరు కష్టపడ్డం నేను చూడలేను. పొలం వద్దు, పందె వద్దు, మనం లేచిపోయి పెండ్లి చేసుకుందాము. కర్మ 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 దరిద్రం. ఏంటి కర్మ? కర్మ. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. వీళ్ళు లేచిపోతారంట. అసలు ఇట్లాంటివన్నీ నా కంట్రోనే పడతాయి. ఎందుకు? చూడకుండా ఉండలేను, చూస్తే కంట్రోల్ చేసుకోలేను. చెచ్చే. వద్దు నీలాంబరి, ప్రేమలో నిలబడి పందెంలో గెలిచి సభ్య సమాజానికి పాజిటివ్ మెసేజ్ ఇవ్వాల్సిన మనం పారిపోతే నెగిటివ్గా అనుకుంటారు. వామ్మో వామ్మో, వీళ్ళ బ్లాక్ అండ్ వైట్ ప్రేమకి పాజిటివ్ నెగిటివ్ కూడాను. వీళ్ళని ఇలాగే చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. సరేనండి, వెళ్ళి ఎన్నపూస తీసుకొచ్చే మీ గాయాలకి రాస్తాను. నీలాంబరి, ఈ టైంలో వెనపోస దొరుకుతుందా? మా అన్నను అడిగితే ఎట్టయినా తీసుకొస్తాడు. మీ అన్నయ్యని అడిగి వెన్నపోస తీసుకొస్తావా? శివారెడ్డి దగ్గర వెన్నపోస ఎందుకుంటుంది? కిచెన్కి ఏమైనా తాళం వేస్తాడా? విచిత్రమైన ఫ్యామిలీయే. ఇదిగో కురేషి బాబు, నా మాట నండే. ఏంటి వినేది? ఆ ఇద్దరు ఐరన్ లేడీస్ అని నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఆ ఆదిశంకర్ రెడ్డి పవర్ఫుల్ అనుకుంటే ఆడి మరదలు కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి నాకు ఇప్పుడు తెలిసినదప్పా. ఆ లేడీస్ వల్ల నా రౌడీల బాడీస్ దేనికి పనికి రాకుండా పోయాయి. ఆదిశంకర్ రెడ్డితో కొట్టించుకుని ఆ ఇంటి ఆడవాడితో కూడా కొట్టించుకోవాలా? అంటే ఆడోళ్ళైనా కూడా సీమకు వచ్చినారు కదా కురేషి బాబు. సీమ నీళ్లు ఒంటికి పట్టినాయేమో. ఒంటి చేత్తో మీ రౌడీలందరినీ కొట్టేసినారు. వాళ్ళు నీళ్లు తాగే రకమైతే నేను రక్తం తాగే రకం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ఎలాగైనా సరే ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టి తీరాలి. అది జరగలేదో నీ అంత చూస్తా. ఇదిగో కురేషి బాబు, కురేషి బాబు, నేను చెప్పేది వీడేంది ఆదిశంకర్ని వదిలేసి నాయానికి పడతా ఉన్నాడు. అన్నా, ఏందమ్మే? నాకు కొంచెం ఎన్నపూస కావాలన్నా. ఏందమ్మే? ఏం పోసా? ఎన్నపూసన్నా, ఎన్నపూస. వంటగదిలో చూసినాను, మొత్తం అయిపోయి ఉండాది. ఏదో ఒకటి చేసి కొంచెం తెప్పించన్నా. ఏం మాట్లాడుతూ ఉండవమ్మే? ఆయన ఎన్నపోస దేనికమ్మే? ఆయన చేతులు బాగా కమిలిపోయి ఉండాయన్నా, ఎన్నపూస రాద్దామని. నన్ను చూస్తారేంటండి? ఆ దరిద్రం మొత్తం నేను చూసి వస్తున్నాను. మీరు తెలుసుకోండి. ఏందమ్మే?
ఎన్నపోసు కావాలనా హా, అవునన్నా. అది తీసుకోండి. నా ఎన్నపోసు వెనక్కుండది బాగా మిక్సీ వేసి తిప్పి ఆ జెండకి పుయ్యి. అదేందన్నా అట్టంటావు? ఇంకేమనాలే ఇంకేమనాలే ఇక్కడ నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, ఎంత టెన్షన్ లో ఉన్నాను ఏం అర్థం చేసుకోకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే నేను ఎక్కడికి తీసుకురాను? దొప్పుతున్నాడు ఫోన్ చేస్తున్నాను. ఇదేంటి నా ఫ్రస్ట్రేషన్ అంతా శివారెడ్డి కంటుకుందా ఏంటి? అసలు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా అమ్మి? ఇప్పుడు టైం ఎంత అయి ఉండదు? నువ్వు అడిగే కోరికలేందమ్మి? నేను యాడ్ నుంచి తీసుకురావాలి ఎన్నపోసా? శివారెడ్డి గారు, నన్ను ఏమైనా అనని పడతాను, నీలాంబర్ని మాత్రం ఒక్క మాట అనడానికి వీల్లేదు. వామ్మో ఒరే వాన్రా, ఇక నా వల్ల కాదురా, నా వల్ల కాదు. ఇదిగో ఈ దరిద్రాలనే నువ్వే చూసుకో. అన్నా, అన్నా, శివారెడ్డి గారు, అన్నలేదే వదిలేదే. అన్నంట అన్నా. ఏమయ్యా జెండే, ఎలా ఉండే క్యారెక్టర్ నీది? ఆర్యవర్ధన్ బాడీ గార్డ్గా ఎంతో హుందాగా ఉండేవాడివి. ఈ సీమకొచ్చి జోకర్ అయి కామెడీ చేస్తున్నావు. ఇదిగో ఏ ఓనరు, జోకరు గీకరు అన్నావంటే కత్తి తీసుకొని నరకతా. నరుకుదు గాని ఆ కత్తి తీసి పక్కన పెట్టు. ఆడియన్స్ కి మీ కామెడీ చూసి నవ్వు వస్తుందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఏం రావట్లేదు. అర్థం చేసుకోండి మరి. ఈ పాపిష్టి లోకం ఇంతేనండి. మన పవిత్ర ప్రేమని అర్థం చేసుకోరు. ఏంటమ్మా అన్నావు? పవిత్రమైన ప్రేమ? వామ్మో, ఈ దరిద్రాన్ని చూడటం నా వల్ల కాదు నాయను. నేను చచ్చిపోతాను. కత్తేది బావేది, నేను చచ్చిపోతాను. వామ్మో, పవిత్ర ప్రేమ అంట. వారు నాయను. ఏంటి బాబాయ్, ఏంటి అంతలా ఆలోచన చేస్తున్నావు? ఆ ఓనర్ గారి దగ్గర నుంచి నిజం ఎలా కక్కించాలని ఆలోచిస్తున్నాను సార్. బుర్ర బద్దలైపోతుంది. నువ్వేం బద్దలు కొట్టకు, ఆ నిజాన్ని నేను బద్దలు కొట్టేస్తా. సార్ ఎన్నాళ్ళైంది సార్ ఈ బుజ్జిమండి చూసి. మేము తాగలేను సార్, లోపల తాగుతాను. బాబాయ్, ఆ బాటిల్ తెచ్చింది నీ కోసం కాదు, మరి ఆ ఓనర్ గాడి కోసం. ఓనర్ గారి కోసమా? ఆడు ఫ్రీగా వస్తే పీతలా తాగేస్తాడండి. ఆడు తాగాలి, ఆ నిజాన్ని వాగాలి. పద వాగించు. దా. ట్యాంకరు ఏం చేస్తున్నారు ఓనర్ గారు? ఏంటయ్యా ఓనరు ట్యాంకరు ఓనర్ అని ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. సర్లే, ఓ ట్యాంకర్ ఓనరు. ఏంటి వాటర్ ట్యాంకరా? అది కాదు, ఓనర్ ట్యాంకరు. ఈ పిలుపులేమో గాని ఈ వంకర పేర్లతో ఈ పిలుపులతో విసుకొచ్చి చచ్చిపోతున్నానయ్యా. అసలు చిరాకులో ఉన్నాను. అయ్యో, ఇదిగో నీ చిరాకు పోగొట్టడానికే నీకొక మందు తెచ్చా. టట్టడాయ్. వదిలే బాబు, ఏదో నా మీద స్కెచ్ చేసినట్టున్నారు. స్కెచ్ లేదు, మార్కర్ లేదు, నీకోసమే తెచ్చాను, తీసుకో. ఇదిగో ఓనరు, బాగా టెన్షన్ లో ఉన్నావు కదా, ఓ 2 టింగు అనిపిస్తావేంటి? ఇప్పుడు నేనున్న టెన్షన్ లో 2 4 టింగ్ అనిపిస్తాను. చూసారు సార్, చుక్క కూడా మిగల్చకుండా తాగడానికి దాచుకుంటున్నాడు. నాకు ఇంకేమిస్తాడు? బాబాయ్, నీకు ఇంకో బాటిల్ ఇస్తానని చెప్పాను కదా, ఇది ఓనర్ కుదిలే.